నువ్వు దేవుని సంతోషపరచలేకపోతే నువ్వు ఎంత పరిచర్య చేసినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వెంత వాక్యం చెప్పినా, ఏం చేసినా ప్రభు కొరకు నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేకపోతే, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపరచకపోతే అది మొత్తం సున్నా సున్నా సున్నా. దేవుని కొరకు దేవుణ్ణి సంతోషపరిచే జీవితం నువ్వు జీవించకపోతే నువ్వేది చేసినా కూడా అది వ్యర్థమే. ముగ్గురు దాసులు ఉన్నారు. ముగ్గురు దాసులు ఆ యజమానుడికి ఎవడి తలాంతు చెప్పిన, ఎవడి సామర్థ్యం చెప్పిన వాడికి తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఇంకొకటికి 1. ఎవడి సామర్థ్యం చెప్పిన వాడికి ఇచ్చినప్పుడు ఒకరోజు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి ఎవడి లెక్కలు వాడు చూడడానికి వచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఎంత చేశాడు? 10 తలాంతులు చేశాడు. 10 సంపాదించాడు, కష్టపడ్డాడు, చాలా కష్టపడి 10 తలాంతులు దాన్ని చేశాడు. ఇంకొకటికి 2 తలాంతులు ఇచ్చినవాడు వాడిని బట్టి ఆ యజమానుడు సంతోషించిన వాడు కష్టపడి 10 తలాంతులు చేశాడే. 2 తలాంతులు ఇచ్చిన వాడు కష్టపడి 4 తలాంతులు చేశాడే. ఎవడి సామర్థ్యం చొప్పున నేను వాళ్ళకి ఇచ్చాను కదా, వీడు ఒకటే కష్టపడగలడు, వీడికి అయినా ఒకటి ఇచ్చినా సరే వీడు కష్టపడలేదే, వీడు నా కోసం ఏం చేయలేదని దేవుడు వాడిని చూసి, ఆ యజమానుడు వాడిని చూసి ఎంతగా దుఃఖించుంటాడు. ఆ దుఃఖించినటువంటి ఆ యజమానుడు వీడిని తీసుకెళ్ళి చీకట్లో పడేయాడు, కటికి చీకట్లో పడేయాడు. శిక్షకు వాడు పాత్రుడు. కారణం ఏంటంటే వాడు యజమానుడిని సంతోషపరచలేకపోయాడు. నీ జీవితాన్ని బట్టి బహుశా నీ జీవితాన్ని చూసిన దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషించే విధంగా నీ జీవితం లేకపోతే ఎంత చేసిన ప్రభు కొరకు వ్యర్థమే. కనుక నీ జీవితాన్ని బట్టి ప్రభువును సంతోషపరిచే జీవితం జీవించు.